సరే, ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పుడు మన సంఘంలో బ్యాడ్ హ్యాబిట్ ఉంటున్నారు. ఆఫరింగ్ పెట్టేస్తే అడవుడికి వెళ్తున్నారు. ఎందుకు కొంటలేదు? మీ దగ్గర సమాధానం రాబట్టాను. నేను ఎందుకు వెళ్తున్నారు? అసలు వచ్చేదే లేదు. లాస్ట్ లో టీవీలో పంచుకుని వెళ్తాం అనేది ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఏమండి, నన్ను చూడండి. ముగింపు వరకు ఉన్నవాళ్ళు ధన్యులు. అయ్యా, నేను యాత్ర చేయి మాట్లాడని దేవుడు ఒక వాక్యం చదివిస్తుంటే మీరేమో నేను కూర్చుండట నాకు చాలా శాపం అయ్యా అనుకుంటున్నాను. ముగింపు వరకు ఉండాలి. దైవ దీవులు నువ్వు పొందాలి అనుకుంటే ముగింపు వరకు ఉన్నప్పుడు దేవుని యొక్క కృప అపరిమితంగా మనల్ని అలా ఎత్తుపడుతుందండి. పనులు ఉన్నాయండి, నేను కాదను. నేను చేసే కట్టే కొట్టి తెచ్చే 10 నిమిషాలు ప్రాంతంలో నువ్వు ఇంటిగా నిన్ను పని చేస్తావు. సరిగా కూర్చో. సరిగా థ్యాంక్ యూ. మా దేవుడిని నీడ్స్ కాదమ్మా, నీతోనే పెట్టాలనుకున్నాక మీ అమ్మ. కనుక ఆలోచించండి, 10 నిమిషాల్లో నువ్వు ఇంటికి వెళ్ళి ఎన్ని పనులు చేస్తావు? నువ్వు ప్రయాణం అనుకోండి, 10 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తావు? ఇప్పుడు స్వప్నం ఉంది ఉదాహరణకు, కనీసం గంగ గుర్తు కూడా చేతమ్మా. అదే కదా ఆటోదా కదా, అంతే. ఆమె ఏంటండి, కనుక దయచేసి హడావుడి పడవద్దు. దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ప్రార్థనాపూర్వకంగా మనందరం కూడా ముందుకు కొనసాగుదాము. మంచిది. ఈరోజు మన వాక్యము ఎడారిలో నీటి మడుగులు ఉబికింపచేసే దేవుని యొక్క వాక్యాన్ని ఆ ఒక్క పాయింట్ చదువుతున్నా. దేవుని బిడ్డలాగా, అవును, ఇది ఒక ఆత్మీయ అనుభవం, ఆత్మీయమైన సర్వసత్యం, ఆత్మీయమైన ప్రయాణంలో మనం ఉన్నాం. ఈ యాత్ర, ఈ ప్రయాణంలో
దేవుడు చేసే మేలు కావచ్చు, దేవుడు చేసే అద్భుతాలు కావచ్చు, లేదా దేవుడు మన పట్ల ఏమైతే సిద్ధపరచి ఉన్నాడో, ఏమేమైతే నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల ఏమేమైతే గతంలో చేసిన వాగ్దానాలు ఉన్నావో, ఇప్పుడు ఒకవేళ మనకు కూడా ఎలా ఉంటుందంటే ఎడారి జీవితం అని, అరణ్య జీవితం అని, లేదా అసలు ఏముందన్న అంత శూన్యమే కదా అని, అరణ్యంలోకి నిలబడు, ఎడారిలోకి వెళ్ళి నిలబడు, అంత ఎలా అనిపిస్తుంది చెప్పండి అబ్బా. శూన్యం ఉంటుందా లేదా? ఏమని కదా? అవును, కొంచెం తలుపు తీయాలి భగీరమ్మ గారు. అది కనుక అంత శూన్యంగా ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భములో, అనేక సందర్భములలో మన ఆత్మీయ జీవితంలో కొన్ని దేవుడు అనుమతించినప్పుడు ఇలాగే ఉంటుంది, శూన్యము. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను శూన్యంలో భూమిని కలుగజేశాను, వేలాడదీశాను అన్న దేవుని యొక్క కృప ఈ రోజు నిన్ను నన్ను నిలబెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువిశాల ప్రపంచంలో దేవుడు ఆకాశమును వేలాడదీశాడంట. అలాగే దేవుడు నీ పట్ల, నా పట్ల భద్రపరచినటువంటి పరిస్థితులు, భద్రపరచినటువంటి మేలులు, భద్రపరచినటువంటి కృపా భాగ్యము, భద్రపరిచి నీ కోసము ఏదైతే ఒక ప్రణాళిక సిద్ధపరిచాడో, ఏర్పాటు చేశాడో, అది త్వరలో తీయటానికి గాను ఒక నిరీక్షణ కావాలని, ఒక విశ్వాస జీవితం కావాలని, ఓపిక కావాలని, అనేక ప్రార్థనలు కావాలని, వాక్యము కావాలని, ప్రభుత్వ సమాసాలు కావాలని దేవుడు ఆత్మీయంలో చేస్తున్నారు. దేవుని స్తోత్రం గట్టిగా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో మనం ఒక వాక్యం చదువుతాం. యెషయా 35. యెషయా 35:7. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. వాళ్ళు దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త యేసు ప్రభువు రాకముందే 750 సంవత్సరం ముందుగానే ఈ మాట చెప్పి అన్నారు. అంటే ఇశ్రాయేలు జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారు రాకముందు ఇదే పరిస్థితులు అనిపించాలి. శూన్యము, ఎండమాను వెంటాడుతున్నట్టుగా ఉన్న జీవితాలు. ఏదో ఉన్నది, ఏదో ఉన్నది, ఏదో ఉన్నది, తపన, పోరాటం, ఆశ ఏదో వారి జీవితాలని తొలుగుతూ ఉన్నాయి. దురాశ, సంఘీయ దురాశలు ఇవన్నీ వెంటాడుతూ ఏమీ లేని శూన్యులు పరిగెత్తు అని కోరం కుమారులాగా పరిగెత్తిస్తూ ఉన్నాయి. ఆలోచించండి. అలాగే కింద చూస్తే ఎండిన భూమిలో నీటి మొక్కలు ఫౌంటైన్స్ ఉంటాయంట. ఫౌంటైన్ నీటి మొక్క అనేది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడాను ఉబ్బుకుతూనే ఉంటుంది. బాగా ఉబ్బుకుతుంటుంది. ఒకవేళ డౌన్ కావచ్చాక అయినా ఒక మాదిరి అయినా సరే కొద్ది గొప్ప ఉబ్బుకుతూనే ఉంటుంది, కానీ ఓట మాత్రం ఆగిపోవాలి. నా స్టాప్. దేవుడికి స్తోత్రం. ఫౌంటైన్ అంటే అది కాదు. ఇప్పుడు లోకంలో కొన్ని సందర్భాల్లో, కొన్ని సెంటర్స్ లో, సిటీస్ లో, టౌన్స్ లో కొన్ని పెడుతూ ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో దాగిపోవచ్చు ఆ ఫౌంటైన్. అవునా కాదు? ఎక్కడ చూస్తే చెప్పండి అయ్యా. అవునా? ఇవి కొన్ని సందర్భాలు ఆగిపోతాయండి ఫౌంటైన్స్. నా సెంటర్లో గుంటూరులో కూడా ఉంది, మీరు గమనించారు లేదా? అవును. ఈ ఫౌంటైన్ ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాలు వస్తే ఆగిపోతాయి. ఈ ఫౌంటైన్ క్రీస్తు యేసు అనే ఫౌంటైన్ నీటి బుగ్గ ఉన్నది. ఇది మాత్రం ఆగేది మాత్రం చెప్పండి, గట్టి చెప్పాలి, పై వార్త సహా. నోర్లుంటే చెప్పండి. నేను గుర్తించుకోవటమేనా? ఆమేనండి. మరేంటి కనుక దట్ ఇస్ కాల్డ్ గ్రేస్, గాడ్స్ గ్రేస్ అంటే దీన్ని ఒక మాట దేవుడు ఆత్మ నాకు తెలియజేస్తున్న విషయం దేవుడి కృప. దీన్నేమన్నా చెప్పండి, దేవుడి కృప అన్న. ఈ ఫౌంటైన్ నిజంగా దానిలో ఆగిపోయే స్వభావం లేదు. కనుక దేవుడు వెళ్ళారా, దేవుడు అంటున్నాడు ఈ రోజు ఎండిపోయే ఉన్నది.
ఎండమావులు అంటే ఇంగ్లీష్ మాట ఏమి రాయబడి ఉన్నాయి, ప్యాట్రిక్ గ్రౌండ్ అని రాయబడి ఉన్నాయి. ఎండమావులు. రెండవది ఎండిన భూమి. ఏదైనా కొంచెం వర్షం పడితే తప్ప అది కలవదు. అలాగ విచ్చిపోయిన భూమి అలాగ కలిసిపోతుంది, స్మూత్గా అయిపోయింది. కానీ ఇక్కడ వర్షం ఉందో లేదో తర్వాత సంగతి, ఏమవుతుందో యాక్షన్, కెమికల్ యాక్షన్ లాంటిది ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు యొక్క కెమికల్ యాక్షన్ మాత్రం ఎలా ఉందంటే ఎండిపోయినా సరే బొగ్గల పుట్టిస్తా. దేవుని స్తోత్రములో హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ఆత్మిక నీతో నాతో ఈ రోజు మాట్లాడుతున్న విషయాన్ని బాగా గమనించాలి. ఎందుకు నన్ను దేవుడు నిలబెట్టాడో తెలియదు. పురాణం కూడా నేను గిలగాలి చెప్పాలనుకుంటే దేవుడు కప్పారు అని చెప్పి మాట్లాడితేనే మీతో మాట్లాడాను. ఇదే రోజు ఇదే విషయం మాట్లాడుకున్నాం. ఎండమామ ఏదో ఒక తపన, ఏదో ఒక ఆరాటం, ఏదో ఒక పోరాటం, ఏదో సాధించాలి, ఏదో పట్టుకోవాలి అనేటువంటిది ఎండమావులు అంటే ఆలోచనలు. అందుకే సామెతలో సొలొమోను అంటాడు, నరుని ఆత్మలో అనేక ఆలోచనలు ఉండవచ్చు కానీ యెహోవా చేసిన తీర్మానమే అంటే. మన తీర్మానాలు, మన ఆలోచనలు కోకల్లో ఉంటాయి. ఇస్తే కాదు అట్లా, అలా కాదు ఇలా, ఏదో ఆలోచన చేస్తుంటాం. అది దేవుడికి ఇష్టకరమైన తర్వాత అది అవునో కాదా అనేది తర్వాత సంగతి. ఇలా రకరకమైన ఆలోచనలు బట్టి మనం ఏదో ఎండమావులు తరుగుతున్నట్టే ఉంటాం. ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలాగా మన జీవితంలో ఎండమావులుగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏమీ లేదని తెలిసి నువ్వు ఎందుకు పరిగెత్తుతున్నావు? ఏదో పట్టుకోలేని పోతున్నావు, అక్కడ పట్టుకోలేవు. అక్కడ ఏదో నువ్వు సాధించాలనుకుంటే అక్కడ సాధించేది శూన్యం. నాకు దేవుని బిడ్డలాగా ఎండమావులి లైఫ్, ఎండమావులి జీవితం ఇక్కడ ఇలాగే ఉంటుంది. అందుకే కీర్తి చేసే నిజము గారు ఒక పాట మాకు ప్రాప్తం నేర్పింది. వినిపించుతున్నది ఏకనాకు ఒక ఏకనాకు ఒక ఏకనాకు వస్తే పాడండి. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము. పౌలుగా మార్గమును పిలిపించాడు. దేవుని బిడ్డలారా, అలాగే కథకే రాజు దగ్గర నుండి డబ్బులుసుకుడు యెరూషలేము వెళ్ళి ఆరాధించి వచ్చేటప్పుడు ఒక స్వరం వినిపించండి పిలుపుని మార్చడానికి. ఆలోచించండి, ఆలోచించండి. ఏమీ లేదు శూన్యం అనుకున్నప్పుడు అబ్రహాముకు దేవుడు అబ్రహాముని పిలిచిన ఒక స్వరం వినిపించండి. ఆలోచించండి. దీన స్థితిలో, చాలా భయంకరమైన వేద పరిస్థితుల్లో దిగారిపోతున్న జీవితంలో కట్టబడటానికి దేవుని ఆత్మ అపోస్తులకు ఆ యొక్క గలిలే సముద్రం అక్కడ ఒక స్వరం వినిపించండి. దేవుని స్వరం గంభీరమైన, నువ్వు వినగలిగితే శక్తివంతమైన స్వరం, నేను నిలబెట్టే స్వరం. ఓడిపోయే పరిస్థితులు రావచ్చు, జరగాల్సిన పరిస్థితులు రావచ్చు,
ఎన్ని ఉన్న ఆయన స్వరం మాత్రం చాలా విలువైంది, శ్రేష్టకరమైంది. అందుకే అంటాడు, నువ్వు నిలబెడితే నేను నీతో మాట్లాడతా, నా వాక్కు నేను ఏం చేస్తుంది, నిలబెడుతుంది. ఎస్కేల్ 2 సర్వద్దు కనుక నిలబెట్టే వాక్కు, నేను కట్టే వాక్కు, నేను బలపరిచే వాక్కు, ఇది నిలుస్తూ అనగా ఈ రోజు నిన్ను నన్ను అందరూ కూడా నిలబెట్టుకోనికి దేవుడు ఆత్మ చెప్తుంది. ఈ రోజు నీతి బుగ్గలు నవ్వింప చేస్తానంటున్నాడు నీ జీవితంలో, అందరి జీవితంలో. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అవసరం, మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా అవసరమే. అది ఇంటింటికి వస్తుంది తాపత్రయపడి ఒక్క దాని మీద దృష్టి పెట్టద్దు. ఇక జీవితంలో ఉన్నాం, ఆలోచించండి. శబ్రక్తలో ఉండి దేవుడు ఆత్మ ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. ఇసుక వేస్తాది జీవితములకు, అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న జీవితములకు, అనేక ప్రయత్నం నివారణలు సఫలం కాక వ్యర్థమైపోయి విఫలమైనటువంటి పరిస్థితుల్లో ఎండ మామూలుగా మిగిలిపోయినటువంటి ఈ జీవితము అందరి జీవితాల్లో ఎవరి జీవితంలోనే సరే కొన్ని అనుభవాలు బట్టి ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. నాకు ఈ మాట బాగా ఇష్టం. యెహోవా వ్యాజ్యమాడుతున్నాడు అనే మాట నాకు ఇష్టం. ఎవరితో వ్యాజ్యమాడుతున్నాడు? ఇజ్రాయేలుతో వ్యాజ్యమాడినట్టు ఈరోజు నీతో నాతో వ్యాజ్యమాడుతున్నాడు. ఈరోజు వ్యాజ్యమాడుతున్నాడు. ఎండ మామూలు నీటి బుగ్గలుగా చేస్తానని ఒక స్థవాన్ని విసురుతున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అంతే. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. నిష్ఠల వద్దు. శరీర సంబంధముగా ఒకళ్ళు బలహీనలు నిశ్చల పరిస్థితులు రావచ్చులో కానీ ఆత్మలో పటిష్టంగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అవును, చివరి దినాల్లో ఇదే కావాలి. దేవుడు కోరుకుంటుండేదే. అంతే. బలవంతుడైన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. యెహోవా దూత వచ్చి మాట్లాడింది గిద్యోనుతో, దేవుడే మాకు తోడై ఉంటే మాకు ఈ కష్టాలు ఏంటి, మీ బాధలు ఏంటి, శత్రువులు మమ్మల్ని దంతారు, ఇడుస్తారు, మా పట్లంతా కూడా ఫలించలేక కోసుకున్నాం, తింటూ తెచ్చుకున్నాం అనే సమయానికి అంతా కూడా పట్టుకు వెళ్ళిపోతున్నారు. ఈ కర్మ మాకు ఎందుకయ్యా అన్నట్టు అయ్యాడు. ఆలోచించండి. వ్యవసాయకుడు అంత కూడా మంచిగా చేసిన తర్వాత పంట చేతికి వస్తుంది అనుకున్నప్పుడు తుఫాను వచ్చింది అనుకోమ్మా, ఏమవుతుంది? అతను దేశ ఎలా అవుతుంది? అలాగే చింతించాడు గిద్యోను కూడా. విజ్ఞానీయులు ఒక చేతులు అనగా దొక్క పట్టుదామే, ఆ దేవుడే మాకు ఉన్నట్లయితే యెహోవా దూతలు వాదించారు. దేవుడు మనతో వాదించేది ఒక రకమైతే మనము దేవుడితో వాదించేది మరొక రకమైతే. చెప్పాను, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. యాకోబు దేవుడితో వాదించాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు నన్ను దీవించుతేనే, నువ్వు నన్ను దీవించుతేనే. ఒక మనుషుడు దేవుడితో వాదించడం దేవుడికి ఇష్టకరమే. వినాలి మీరంతా, పైన వారితో సహా. దేవుడు మనతో వాదించడం 2 విషయాలు ఉంటాయి. ఒకటి వినండి. ఒకటి, నిన్ను ఉన్నతంగా నడిపించేదానికి, నిన్ను అన్ని విషయంలో ఆత్మీయతలు అవ్వడానికి కొన్ని ప్రణాళికలు దేవుడు రచించి నీతో వాదిస్తూ ఉంటాడు. నెంబర్ 2, సెకండ్, నీవు ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవునికి ఆయస్కరంగా జీవిస్తున్నప్పుడు ఆయన నీతో వాదిస్తూ ఉంటాడు. మంచిది కాదు, నా మాట అగ్ని వంటిది, బండను బ్రతలు చేసి చుట్టులాంటిది నా మాట, తస్మత్ జాగ్రత్త అని వాదిస్తూ ఉంటాడు. కనుక చివరినాల్లో దేవుని వ్యాజ్యములకు, దేవుడు మనతో వ్యాజ్యం ఆడుతున్నప్పుడు మనం వెంటనే దేవుడికి ఒబీడియన్స్ చూపించడం దేవునికి ఇష్టం. అవి దేయుడనే సముల పరిస్థితి మనందరూ తెలిసిందే కదా. అవి దేయుడనే ఉద్యోగం మనందరూ తెలిసిందే కదా.
అమర్జ అని ఒక రాజు ఉంటాడు. వాడి చిన్న చాప్టర్ రాజులు అన్నాక చదివించము టైం అవుతుంది. వాడు తండ్రిలోనే దేవుడికి అయిష్టకరంగా నడిచాడు. దేవుడు వాడిని ఊరు వెళ్ళప్పుడు లాక్కుపోయి ఎక్కడో గురిసేసి ఉంచాడు. 50 ఏళ్ళే ప్రజల్లో కావలేదు. పిల్ల నీ మధ్యాహ్న కలిసి చెప్తున్నాను, నీ జీవితం ఒకవేళ ఎండిపోయిన పరిస్థితుల్లో ఎండ మౌన్ లాగా ఉండొచ్చు, ఏమీ లేదు. ఏమీ లేని చోటే దేవుడు అద్భుతంలో చేసే దేవుడు. ఏమీ లేని జీవితంలోనే చిగురు చేసి ఉన్నతంగా నడిపించే దేవుడు. ఆత్మీయ అభివృద్ధిలో స్థూన్యం అనుకుంటున్నాను, నీకు నాకు వీళ్ళందరూ వెళదాం ఫలభద్రంగా చేసే దేవుడు. డోంట్ వరీ. నీకున్నటువంటి వాక్యాలు కొనసాగించు, నీకున్న ప్రార్థనలు కొనసాగించు, ఆత్మలో వర్తి. అంతే దేవుని బిడ్డలారా, అప్పటికప్పుడు మన జీవితంలో అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నాకేం చేశాడు అనేటువంటి ప్రశ్న. దేవుడు నమ్ముకుంటే నేను ఈ స్థితి, రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, దేవుడిని నేను ఎంత ఆశ్రయించాను, నా కష్టాల్లో, నా బాధలో, నా ఇబ్బందుల్లో, అన్ని విషయంలో నేను ఆయన ఆశ్రయించితే నేను ఈ విధంగా కుమిలిపోవటం ఆయనకి ఇష్టమా? అది మా ఊళ్ళంటి జీవితం. ఇది క్షణికమే. అబ్రహాముడు నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నన్ను వేసేసాను. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప అనుభవం. ఏమీ లేదబ్బా, శూన్యం. రమ్మంటే వచ్చాడు తండ్రి, ఇతని అందరిని విడిచిపెట్టి. నమ్మిన మాట వాస్తవమే, వచ్చిన మాట కూడా వాస్తవమే. ఏమీ లేదు. అక్కడ ఏదో ఉంది అనుకోవడానికి కూడా ఏమీ లేదండి. కానీ దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు చేశారు. చూడండి, గొప్ప గొప్ప వాగ్దానాలు అండి, మాటలు కావండి. ఏమీ లేనప్పుడు గొప్ప గొప్ప వాగ్దానాలు ఉంటే మీరు నమ్ముతారా? నేను నమ్ముతావా? ఉన్నపాటు జోసెఫ్ ఈ 3వ ఆకాశానికి వెళ్తాడంటే నమ్ముతావా? 3వ ఆకాశం వెళ్తామంటే ఇది ఇంపాసిబుల్. ఆలోచించండి. నమ్మశక్యము కాని సమయంలో అబ్రహాము దేవుడు మాట్లాడినప్పుడు అసలు ఆయన ఇంటిని అందరిని వదిలేసి వస్తే పాదం పట్టుకు స్థలం నీకు లేకపోయినా అంతా నీదే అంటే నమ్మొచ్చా? కూర్చున్న వాళ్ళు చెప్పాలి. చెప్పలేమండి, నమ్మడం లేదు. మరి ఏమంటారు? అందరిని విడిచిపెట్టమన్నప్పుడు బాధాకరమే. లోపల నాతో దేవుడు మాట్లాడిన తర్వాత 3 సంవత్సరాలకి ఊరు వచ్చేటప్పుడు నేను చాలా వేదనాపరంగా, నిరాశ స్థితితో, అసలు ఏమేమితో నేను పోగొట్టుకున్న దానిలాగా నేను ఇక్కడికి వచ్చానండి. మీకు తెలుసలేదు, నేను ఇప్పుడు చెప్పినట్టు లేను. నాతో ఉన్న పాత వాళ్ళకి మాత్రమే తెలుసు. చాలా నిరాశ స్థితిలో, వేదనతో, నేనేంతో కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. దేవుడు ఆ స్థితిలో నన్ను ఇక్కడ పంపించాను. చాలా కాలం నా స్థితి నన్ను చూస్తున్న అక్క ఒక రోజు మన సంఘంలో ఎవరినో అడిగింది అంట, ఒక అమ్మాయి, ఏంటి మా శ్యామ అట్లా అనుకుంది, ఏమి జరిగింది ఏమిటి అని అడిగింది. అంత కూడా అడిగిన వాళ్ళు ఎవరో చెప్పదు. అడిగింది కాంతమ్మ చలువుమేనా, నా చలువుమేనా అడిగింది. ఏంటి అసలు ఏమిటి? దేవుని బిడ్డలో నేను వచ్చేటప్పుడు ఒక విధంగా ఎండమాము లాంటి పరిస్థితి, ఏమీ లేదుగా. ఏముంది? ఏమంటే మీరైతే స్థానికులు లేక మీకు అందరం ఉండాలి. బంధువులు, బలగము, అదని ఇదని ఏమేమో ఆస్తులు ఉన్నా లేకపోయినా అందరినీ కలిగి ఉన్నాడు. నేను అబ్రహాం లాగా మాట విని వచ్చానండి. నేను స్తోత్రం.
నేను అడుగు పెట్టాను. నిరీక్షణగా ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో అబ్రహాము నమ్మినట్టుగా నేను దేవుడి మాట నమ్మాను. అన్నిటి తల ఉంచాను. దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భంలో అలా మనసాగుతూ వచ్చింది. అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మడుగులో చందమామని ఒక నూతనమైనటువంటి విధానంలో నీటి మడుగులే అని అర్థం. ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధి అనే అర్థమే. అనేది ఒక నూతన కరమైనటువంటి పట్ల చేసినటువంటి దీవెనలు గోపల్లలుగా ఉంటాయని అర్థమే. ఇప్పుడు ఇలా ఉన్న నీవు, ఈదుల్లో పడి ఉన్న నీవు, ఈ విధంగా కులిగి ఉన్న నీవు, ఇదేమీ లేదనుకున్న విధానంలో ఉన్న నీవు ఒక రోజు తన అడుగులు అవుతాయి. అంటే అంత ఉన్నతంగా వస్తుంది అని అర్థం. దేవుడు స్తోత్రం. గట్టిగా దేవుడు బిడ్డలారా, దేవుడు వారికి సత్యం. అంతే. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నమ్మదగినదయ్యా, కేవలం స్వచ్ఛమైంది అని అంటారు 119లో కూడా. నీ వాక్యం వెళ్ళని అగుడుతోడనే అయ్యా వెలుగు తిరిగిందయ్యా అంటారు. ఆలోచించండి. వాక్యమైన దేవుడైన వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే వాగ్దానాన్ని వంచవద్దు, వాగ్దానాన్ని పొరపాటు అనుకోవద్దు. చెప్పిన ఆయన చేయకుండా మన దేవుడు మాట తప్పడే. ఆలోచించండి. వదిలిపెట్టారా? అలాంటి దేవాది దేవుడిని తగ్గుతాం. మన దేవుడు బలిష్ఠుడు. అవునా కాదా చెప్పాలి? నిజం చెప్పండి. అవును. మన దేవుడు ఎలాంటి వాడు? బలిష్ఠుడు. వాగ్దానములు చేసిన దేవుడు, వాగ్దానములు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అంటే మాట తప్పదు. ఒకసారి ఒక బైక్ మీద ఒక రాసుకున్నా, జీసస్ నెవర్ ఫెయిల్స్ అని. మరి వాళ్ళ జీవితాల్లో అది ఎంతవరకు నెరవేర్చబడిందో నాకు తెలీదు. నేను చూశాను. ఆలోచించండి. మా తమ్ముడు ఒకసారి కారు కొనుక్కుంటే, ఇప్పుడు కాదండి 10 ఏళ్ళు అయింది. మా మాటలంతా కొంచెం వాటిని రాద్దామండి అని, ఏదైనా చిన్న వాటిని రెఫరెన్స్ రాసుకుందామండి, చక్కగా నా సన్నది నీకు తోడుగా ఉంటుందన్న ఎలాంటి ర్యాపిడ్ దానికి అసలు ర్యాపిడ్స్ నాకు ఏమైందన్నా నేను అడిగాను. నాకు చెప్తారు మనీ రాయించుకోవడానికి ఏమైంది అని. అలాగే దేవుని బిడ్డలారా, మనం రాసుకోవటం కాళ్ళ మీద, బండ్ల మీద, వాటి మీద, వీటి మీద కంటే మన హృదయం అనేటువంటి పలక మీద రాసుకోవటం అంతకంటే ధన్యకరమైన మరొకటి లేదని మీ అందరూ సెలవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. చెబుతున్నాను నిజమే. ఇది ఎట్లా ఉందంటే ఎండమావులు అని జీవితమే. పరిగెత్తుతున్నావు లేడు పరిగెత్తున్నట్టు. అది ఆశ దాన్ని. అది పరిగెత్తగలదు కదా. ఏమండి? ఇంకొక యానిమల్ పరిగెత్తుతుంది వేగంగా. చెప్పండి అయ్యా. లేదు సాకుతుంది. చూస్తా లేపో చూస్తా కూడా బాగా పడుతుంది. అవునండి. కనుక దేవుని బిడ్డలారా, ఇదేమో చిరుతం పరిగెత్తే విధానం ఎలాంటిదంటే నరపాంక్ష అయినది ఇది. ఈ లేడీ పరిగెత్తుల తీరు దాని లక్ష్యం ఏమిటంటే అది దాహం కొని మనకి తప్పుకి తీర్చబడాలి. ఏదో ఆశ కొని మనకి ఆశ తీర్చబడాలి. అది రక్తం చూస్తుంటే ఇదేమో ఈ తీరిగా ఉంటుంది. రెండిటిలో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఒక పాట ఉండదు, దుప్పి నీటిలో పడాలి త్వరగా. నీ కొరకు నీ
కొరకు నా ప్రాణము భక్తి గొలుచున్నది నా ప్రాణమా నా పరమాత్మా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా ఆలోచించండి. లేడి పరుగుకు అండ్ లేపాలి చిరుతకు ఉన్న తేడా ఆలోచించండి. నీవు లేనిలాగా దేవుని కోసం ఆశించి లేని వల్లే దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని లేని వల్లే నీవు దేవుడికి నీ జీవితం అప్పగించుకుని సాగిపో. కష్టంలో నష్టంలో బాధలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఏ పరిస్థితుల్లో అయినా దాని పరుగు ఆపలేదు. ఏది చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. దాని పరుగు ఆపిందా? ఆపిందమ్మా? కనుక అది మాత్రం పరిగెత్తేది ఒక ఉద్దేశం. చురుత రక్తం చూడాలి, రక్తం తాగాలి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు దుడ్డు పని స్థాయిపోవడానికి దేవుడు కోరుకున్నాడు. దేవుడు స్తోత్రం. కుమారులు ఉండి చక్కగా 42వ చెప్పని రాశాడు. నా దేవుడు సొంతగా నేను ఎప్పుడు వచ్చుతాను, నేను ఎప్పుడు కనపడను అని వస్తున్నా లేడి వల్లే. అందుకే పరిగెత్తింది. దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు తల్లిలో రాయబడినట్టుగా కలిగి ఉండే ఈ దుప్పి కనుక ఈ విధమైన బలమైన ఆకాంక్ష, బలమైన తృష్ణ ఇలా కలిగి ఉన్నటువంటి స్థితి అది ఒకవేళ పేదరిగా ఉండే కావచ్చు, ఎండమావులే కావచ్చు. దేవుడు చెబుతున్నాడు ఈరోజు నీకు నాకు మనందరికీ అభయమిస్తున్న మాట. ఇజ్రాయేలు కాలంలో ఇలాగ లేదు. నిరాశలు వచ్చి కూరుకుపోయి ఉన్నారు. వాగ్దానాలు ఏమైంది అన్నట్టు వారి జీవితం దిగజారిపోయినాయి. ఐగుప్తు నుండి నడిపించిన దేవుడు, బయలుదేసిన దేవుడు, ఆ కార్యములు ఏమైనాయి? ఆయన హస్తం మార్పు నందిందా? ఏమంటే వాళ్ళ ఆలోచన ఆయన హస్తం మార్పు నందిందా? ఆయన బాహుబలం పుచ్చయిందా? ప్రశ్న ఓ కథలు వచ్చేస్తున్నాయి. ఒక బాధ కలిగితే లెక్కలేదని వస్తాయి. ఏమండి ఉన్నాయా? జోసఫ్ ఎక్కడో పోయిందయ్యా మీ మైండ్ పోయిందే. అదే ఏ పేషెంట్ పోయిందయ్యా? పోయిందే పోయిందయ్యా పేషెంట్ అండి. కనుక దేవుని వెళ్ళారు. ఆలోచించండి. మధ్యాహ్నకాల సమయంలో ఇలాంటి ప్రశ్నలు కళ్ళ వారి జీవితాల్లో వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత తిరుగులేదో ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట అన్నారు. ఏంటో చూద్దాం. విలాపవార్తములు ఎస్కేల్కి ముందు విలాపవాక్యములు
5వ అధ్యాయము 16వ వచనం. మా తల మీద నుండి మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. చదువు. మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. కనుక దేవుని బిడ్డారా, వాళ్ళకి వచ్చిన డౌట్స్, అనుమానాలు అనేకం ఎగిసిపడుతూ ఉన్నప్పుడు చివరికి దేవుడికి ఆయన హస్తములు గుర్చి, ఆయన కార్యములకు వచ్చి, ఆయన అద్భుతీయ దేవుడిని గ్రహించుకోవడను ఆయనను వెనకంజ వేయడం జరిగిపోయింది. ఆ తర్వాత వారి జీవితంలో కొంత రిలీజ్ వచ్చేసింది, గ్రహింపు వచ్చేసింది. దేవుడు బిడ్డారా, ఎందుకంటే అప్పట్లో అది అజ్ఞాన కాలం అయిపోయింది. ఆ పుస్తకాల్లో కూడా అంత చదివించలేదు. అప్పట్లో అజ్ఞాన కాలం అయింది కనుక వారు ఏది అనుకున్నా, ఏది అనుకోకపోయినా, ఏ నిరాశలో ఉన్నా, ఏ నిస్పలో ఉన్నా, దేవుని నిలిచి దూషించినా, ఏ పరిస్థితులు ఉన్నా దేవుడు దూషించున్నాడు. తగిన సమయం వచ్చింది, తగిన సమయం వచ్చిందండి. దేవుని బిడ్డన ఇజ్రాయిల్ దర్శించే సమయం వచ్చేసింది, ఇజ్రాయిల్ లేవనెత్తే సమయం వచ్చేసింది. వారి జీవితంలో తిరిగి కట్టడానికి సొంతమైన దేవుని ఆత్మ చెప్పింది. ఈ రోజు సవాల్గా చెప్పేసి వాగ్దానం చేస్తుంది. ఎస్కేలనండి ఎందమావులేమో తింటా చెప్పండి అబ్బా. అది నేను వారన్ని విషయంలో యావత్ ప్రపంచాన్ని చాలిన వర్గాలు చేస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత అన్నట్టు చేస్తానని చెప్పాడు. అందుకే కింద కూడా అన్నాడు, ఎండు భూమిలో నీటి బొగ్గులు పుడుతున్నాడు. ఎండు భూములు ఏం పుట్టాయి అంటండి? ఆశ లేదు. ఏమండి, ఒకసారి ఏదో సందర్భంలో మీకు చెప్పాను. ఈ మధ్యనే మా తమిళనాడు ప్రాంతంలో, మహబూబ్ నగర్లో 1000 అడుగులు వేస్తేనే వాడతాం. మనకి 100 లేక 100 లోపు, కొంతమందికి కొన్ని ప్రాంతాలను బట్టి 100 దాటితేనో నీరు వస్తుంది, అట్లా ఉబుకుతున్నది. కానీ అక్కడ 1000 అడుగులు వేయాల్సిందే. 1000 అడుగులంటే మాట్లాడండి కాదండి. ఎందుకంటే నాతో అన్న మాట చెప్పాడు, నేను 1000 అడుగులు వేయకపోతే మా ఇక్కడ నీళ్ళు రావు, 1000 అడుగులు వేయించాను పోరు అని అన్నాడు. ఏమంటే ఇక్కడ 1000 అవసరం లేదు, మరొకటి అవసరం లేదు, నీటికి కూడా ఆలోచించండి. ఒక ఆయన ఫిలిస్టీన్లు అంతమార్చి వచ్చి దాహం అయితే ఆ యొక్క నీటి మొగ్గు పుట్టిస్తే దానికి రామట్లేహి అని పేరు పెట్టాడు. ఎవరు ఆయన చెప్పాలి? సంసోన్. ఆలోచించి దేవుడు ఏదైనా చేయగల సంబంధం. గాడు దవడతో 3000 మందిని సంపాదించి దాహం కొన్ని వస్తున్నాడు. అది ఎడాది ప్రాంతం. ఏంటంట? నీళ్ళుండయా? నువ్వు గోలెత్తే నీకు పడతాయి, అక్కడ ఏం గుర్తెలాగా లేదు. అది ఎడాది. అమ్మ న్యాయపత్రులు 16 వచ్చాయి. న్యాయపత్రులు కదా 13 అనుకుంటున్నాను. 15వ అధ్యాయము 16 నుంచి చదవండి. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనేను. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టెను. ఎడారండి అది. నన్ను చూడాలి అందులో. ఎడారండి, నీటి ముక్క పెడితే వచ్చే పరిస్థితి లేదండి. అంటే నిరీక్షకు ఆధారం లేదండి, విశ్వాసానికి ఆధారం లేదండి, జీవితానికి ఒక బ్రతుకు బ్రతుకుతానని ఆశ లేదు. అలాంటి పరిస్థితుల్లో సంసోను దేవుడు చేసే అద్భుతం చూడండి. నీటి మడుగులు అదే ఏంటది అరణ్యములో అన్నట్టుగా సంసోను ద్వారా దేవుడు అక్కడ గోతి విస్తారంగా వచ్చేసింది. ఏమండి, బెర్షెబా అరణ్య బాలికలో కూడా ఈ యొక్క హంగులు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడిని మరుగుని నీటి బుగ్గ అట్లా విధించాడంట. ఎంత దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు, మంచి దేవుడు మన దేవుడు. ఎలాంటి వాడు చెప్పండి? నీ పట్ల ఇమ్మీడియట్ గా కార్యాలు జరిగినా జరగకపోయినా, నీ పట్ల దేవుడు నీ ప్రార్థన మీద చొరబడి రాకపోయినా, నీవేంటానికి బాగా తెలుసు కనుక అని కార్యంలో ఆలస్యమైన ఇవ్వకపోయినా సరే ఆయన సమర్థుడు. దేవుడు స్తోత్రం.
బాగా ఆలోచించండి. త్వరగా చేస్తేనేమో దేవుడు, త్వరగా చేయకపోతే ఆలస్యం అయితేనేమో దేవుడు కాదు. ఏమండి? అంతేనా? నీ బ్రతకంతా అస్థిరత, అన్స్టేబుల్. ఎంతకాలం నమ్మితే దేవుని మహిమ చూస్తాం. ఆలోచించండి. పరిగెత్తుకుంటూ వచ్చింది పాపం వేసుకుంటా వాడు చూసి, అయ్యా నీవే కనుక ఉన్నట్లయితే నా కుమారుడు చచ్చేవాడు, నాకు క్షమించండి, నా తమ్ముడు చనిపోయేవాడు. ఆహా, అలాగా విషయంలో నిలబడి ఉన్నాడు. నేను రోగి అయినప్పుడే ఉన్నాడు. రెండు చనిపోయినప్పుడు వార్త విన్నప్పుడు కూడా విషయం నేను ఉన్నాడు. వినాలి ఇదంతా పై వారితో సహా. వింటున్నారా? రోగి అయినప్పుడు ఎక్కడున్నాడు? చనిపోయినప్పుడు. ఇప్పుడు ఎన్నో రోజు వచ్చేట్టు అది. ఏమండి? దేవుని యొక్క కార్యాలను తక్కువ అంచనా వేయవాలి. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వేనా తక్కువగా ఊహించుకో, లేకపోతే నీ ఆలోచన తక్కువగా వేసుకో, కానీ దేవుని ఆలోచన తలుపు శోధించడానికి నువ్వెవరు, నేనెవరు? ఆలోచించండి. చివరి దినాల్లో ఉన్నా సమస్తము చేయగల దేవుడు, ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చేసే దేవుడు. ఎడాది నో హోప్, ఏ నిరీక్షణ లేదు. బ్రతుకామని ఆశ కూడా ఉండుండదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెబుతున్నాడు, నీతి బుగ్గల పుట్టిస్తా. అంతే. దేవుని బిడ్డలు ఆలోచించండి. దేవాది దేవుడు ఆయన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడు, వాదించాడు. ముఖముగా యెషయా గ్రంథం ద్వారా తెలియజేశాడు. ఎంతకాలం ఇలాగ రెండు తలుపుల మధ్య తలపడతారు. ఎన్నాళ్ళ మట్టుకు ఈ విధంగా జీవిస్తారు? ఎన్నాళ్ళ మట్టుకు వీరు జీవితంలో ఎడారి బ్రతుకు, అరణ్య బ్రతుకు, ఎందుకు ఇలా జీవించడం? నాకు సమస్తం సాధ్యమే కదా అని దేవుడు. దేవుడు బిడ్డలు ఆలోచించండి. చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎలా ఉన్నది, ఏ పరిస్థితులు ఎలా ఉన్నది, ఏమైనా పరిస్థితులు సంభవించినా సరే, ఎవరు ఉన్నా లేకపోయినా సరే, పిల్లలు ఆలోచించండి. ఎవరి కోసం జీవిస్తున్నావో అదొకటి ఆలోచించండి. అంతే. పౌలు మాట ముందు ప్రజల కోసం బ్రతికారు. డబ్బులు తీసుకుని, పత్రికలు తీసుకుని, లంచం తీసుకుని ఇజ్రాయేల్ నాతో మార్చాడు. క్రైస్తవులు అనబడేవాడు. అప్పుడు జీవితం లేదు. ప్రజల కోసం బతికాడు. ఎవరి కోసం చెప్పండి అందరూ. ఇప్పుడు మారిన తర్వాత దేవుని కోసం, ఇజ్రాయేల్ నిరీక్షణ కోసం ఈ పథకంలో ఉండటం నాకు శ్రేష్టం అన్నాడు. అపోస్తుల కాదు నాకు ఆ మాట కూడా చాలా ఇష్టం. చూద్దాం. ఈ బైబిల్ లేకపోతే నాకు తెలిసి 28:20 ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవాలని పిలిపించింది. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాడు. స్తోత్రములు, హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈయన కట్టబడ్డాడు. అంతే. ఒక మాత్రమే నాకే. అపోస్తులేమో నశించిపోతున్న ఇజ్రాయేల్ కొరకు పాటుపడ్డాడు. ఈయనేమో నశించిపోతున్న అన్ని జనుల కొరకు ప్రయాసపడ్డాడు. కనుక అనేక మంది దేవుని వైపు తిరుగుతానికి గాను ఇప్పుడు ఆయన జీవితం అంత నిరీక్షణతో దేవుని వేదాన్ని పొందాడు. ఆ జీవితానికి ఈ జీవితానికి ఎంత తేడా ఉందో మీరు ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, పైవారు కంపేర్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఒక
ఉంది. ఎండమో లాంటి జీవితం, ఒకప్పుడు ఎవరు లాంటి జీవితమే. నీవైనా నేనైనా ఎవరైనా సరే ఆ బ్రతుకు వేరు, ఆ పరిస్థితి వేరు. అయితే దేవుడు వాగ్దానం చేస్తే ఇస్రాయేల్ పట్ల అంటున్నాడు, నో అలా ఉంటున్నాం, ఒక కాలం రాబోతున్నది. ఆలోచించండి పిల్లరా, నిండు ముగ్గులు పుట్టిస్తా. అలా జీవితానికి గుడ్ బై చెప్పాలి, ఎడారి జీవితానికి గుడ్ బై చెప్పాలి. ఆ దినం వచ్చేసింది. ఆలోచించండి పిల్లరా, సియోను పాటలు సంతోషంగా పాడుతూ వెళ్తున్నాననే పాటలో ఒక వచనం అంటే చూడండి, 3వ వచనం. అదే ఏం పంపిదమ్మా, అది పాడండి త్వరగా పాడండి. ఎంతసేపా? సంతోషముగా పాడు సుధియోను వెళ్ళెదము, సియోను పాటలు సంతోషముగా పాడు సుధియోను. ఐగుప్తు ఫరో నీవు విడిచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలన్నీయు విడిచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన ఘోరము పాపంబు మాని విధేయులై వీరజిల్లుడి, పాడైన ఘోరము పాపంబు మాని విధేయులై వీరజిల్లుడి, సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను. కనుక ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఎడారి అవన్నీ బ్రతుకు ఒకప్పుడు. ఇప్పుడు జీవితం మారిపోయింది. ఒకప్పుడు పౌలు మా మార్గం అనుభవం సౌలుగా, ఆ జీవితం వేరు. అందుకని పౌల్ అంటే స్మాల్, చిన్నవాడు అని అర్థం. అది పెద్దవాడే అంటే తగ్గించుకున్నాడు దేవుడు. ఎప్పుడైతే వచ్చాడో దేవుడు యొక్క కృపను పొందాడో వచ్చేసాడు. మన జీవితంలో కూడా ఎడారి బ్రతుకు ఉన్నా, అరణ్య బ్రతుకు ఉన్నా విడిచిపెట్టాలి. ఈరోజు వాటన్నిటికి గుడ్ బై చూద్దాం, స్వస్థపడతాం. అంతే వద్దేద్దాం. ఏది దేవునికి ఇష్టం కాదో, ఏది దేవుడు ఇష్టపడడం లేదో ఆలోచించండి. దేవుడు నిన్ను కోరుకున్నాయన, నీలో విశేషకరమైన లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాడు. నిన్ను కోరుకుంటే నువ్వు ఏ జీవితంలో ఉన్నా ఇష్టపడడు. అది ఒకటి గుర్తుంచుకోండి. నిన్ను కోరుకున్న దేవుడు, నిన్ను ఇష్టపడే దేవుడు, నేను ప్రేమించుతున్న దేవుడు, నిన్ను అనిపిస్తున్న దేవుడు, నేను సంకమిస్తుంది ఎత్తుకున్న దేవుడు. నువ్వేదో వచ్చా ఆయన ఇష్టపడడు. సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఐగుప్తు జీవితం కావచ్చు, ఎలాంటి బ్రతుకు కావచ్చు, అరణ్యం లాంటి స్థితి కావచ్చు, శూన్యంగా ఉంటుంది. అంతా కలిగిన దేవుణ్ణి, చాలా ఉన్నతమైన శ్రేష్ఠకరమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే మనం లోకంలో ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఒకసారి గుర్తించండి. మోషే గారితో నీ పేరుని బట్టి నేను ఎరుగున్నాను అంటే ప్రతి ఒక్కరి పేరు ఆయన పెట్టి ఆయన ఎరుగున్నాడు. నమ్ముతావా? గట్టి చెప్పండి అందరూ, చెప్పటవుతుంది బాగా. నీ పేరు ఎల్లమ్మో పుల్లమ్మో నాకు తెలియదు, ఏ పేరైతేనేమి ఈరోజు పేరుని బట్టి ఒక మోస నీ వేస్తున్నాయి కాదు, ఈరోజు నీ పేరుని బట్టి దేవుడు వెళ్తున్నాడు. నన్నే దేవుడు 2-3 సార్లు స్వరంతో నా పేరుతో పిలిచాడు, శ్యామల అని. దేవుడు బిడ్డలారా, ఈరోజు నిన్ను అడిగిన దేవుడు, నన్ను అడిగిన దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడు, బ్రతుకులు సందేశే దేవుడు. శాపగ్రస్తముగా ఉండాలని, శూన్యముగా ఉండాలని విలాము ప్రాప్తే. విలాం అంటే అర్థం ఏమిటి? శూన్యం. రక్త శూన్యంగా అర్థం ఏంటండి? ఆలోచించండి.
ఒక ప్రవక్త, ఫ్రెండ్స్, ఒక శూన్యంగా ఉన్నాడు. ప్రతి ఒక్క శూన్యం. దేవుని మాట నమ్మకపోతే జీవితంతో శూన్యమే. దేవుని ఆశ్రయించి ఆయనలో పొందుకోకపోతే శూన్యమే. దేవుని చిత్తం చాలా కఠినమైంది. ఆయన చిత్తం చేస్తూ పోతే శూన్యం చేయడు దేవుడు. అంతే. నేను ఫిలాసఫీ చదువుకున్న రోజుల్లో శ్లోకం చదివాను. విషయం తాగవలసి వచ్చినప్పుడు తాగేసేసేదాంటే దేవుడు వెళ్ళారు. ఇంకా తాగమని ఉద్దేశం కాదు. అలాంటి విషకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చిన దేవుని వైపు చూసి అన్నులు చేయాల్సిందే. ఒకప్పుడు లేదు ఏడాది బ్రతుకులో ఒకటి సుఖ సౌకులు అనుభవించుంటారేమో, ఒకవేళ సంవత్సరం నీకు కలిగి ఉన్నావేమో, సంవత్సరం బాగుగా పెట్టుకున్నావేమో. అయితే దేవుడు అది ఇష్టమయ్యేది ఈరోజు. అర్థం చేసుకుంటున్నారా? అది ఇప్పుడు అదంతా నువ్వు ఎంత పొందినా కూడాను అది శాపగ్రస్తంగా ఇష్టమైనది దేవుని దృష్టి. ఇప్పుడు నువ్వు దీవునికరంగా ఉండాలి, అనేక దీవునికరంగా ఉండాలి, నీవు నీ కుటుంబం దీవునికరంగా ఉండాలి, నీ బిడ్డకు దీవునికరంగా ఉండాలి, ఆత్మీయంగా దీవునికరంగా ఉండాలి అంటే నాకు ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అది కాంతం అది నాకు అర్థమైంది. అయినా చదివిస్తాను. చదువులో 30వ అధ్యాయము 10వ చదవండి. త్వరగా ముగిస్తాను. లేయా ఆ. దాసి అయిన జిల్పా ఆ. యాకోబునకు కుమారుని కనగా ఆ. లేయా ఆ. ఇది అదృష్టమే కదా అనుకొని ఆ. అతనికి గాదు అను పేరు పెట్టెను. ఆ. లేయా దాసి అయిన జిల్పా ఆ. యాకోబునకు రెండవ కుమారుని కనగా ఆ. లేయా ఆ. నేను భాగ్యవంతురాలను, ఆ. స్త్రీలు ఆ. నన్ను భాగ్యవతి అందరు కదా ఆ. అని అతనికి ఆశేరు పేరు పెట్టాను. ఎడారి బ్రతుకు నువ్వు భాగ్యవంతురాలువో భాగ్యవంతుడు అనరండి. లేవే కారణం చాలా మంది చదువుకుంటారు. బాయిల్ హెడ్ పట్టుదల భాగ్యవంతుడు అని రాయబడం నిజమండి. నేను సంతోషిస్తాను. అలాగే దేవుడు బిడ్డారా, ఇంకా ఏమీ లేకపోయినా సరే నన్ను చూసిన వారు ఏమంటారంట, ఒకప్పుడు లేదు, ఒకప్పుడు జీవితం ఎడాలి, ఒకప్పుడు బ్రతుకు ఎడాలి, ఒకప్పుడు అన్న జీవితం సంప్రస్తమైనది, ఎన్ని పొందుతున్నా సరే ఇప్పుడు ఏమీ లేకపోయినా సరే ప్రజలకు దీవునికరం, నీ కుటుంబానికి దీవునికరం. చూడండి, దేవుడు దృష్టిలో నువ్వు దీవించబడిన దానము అంతే. అందుకని ఎడారి బ్రతుకు స్వస్థ చెప్పేసేయాలి. ఎడారి బ్రతుకు నుండి బయట పడ్డామని చెప్పి ఇంకా దేవుడు ఇష్టపడిన మెచ్చని ఏదైనా ఉన్నాయా? మంచివన్నీ దాచిపెట్టుకున్నాడు సౌలు. ఏమండి, నీకు ఇష్టమని దాచిపెట్టుకుని ఇష్టంగా నువ్వు విడిచిపెడితే అవి మంచివైనా చెడైనా దేవుడు మెచ్చని విడిచిపెట్టాల్సింది ఖచ్చితంగా. దీనిలో సత్యపుచ్చలేదు. ఆయన తెలీదా ఇది మంచిది దాచుకుంటున్నావు అనే సంగతి ఆయన తెలీదా? ఉడని అనే దేవుడు కాదు. నాకు పాత పాటకు జ్ఞాపకం అవుతుంది. ఏముంది నాలో పరిశుద్ధత లేదు అనేది ఒక వచ్చి పాడండి, ముగిస్తున్నా త్వరగా. మీరు ఎత్తే వరకు పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే. అవును, ఏముంది నాలో పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, విడిపించావు. కనుక దేవుని బిడ్డ ఆలోచించండి. ఏదో విశేషకరం ఉంది నీలో ఉన్నదని కాదు. దేవుడు నేను ప్రేమించి ఆయనకు అయిష్టకరమైన ఏమైతే ఉన్నవో మాటలో వ్యతిరేకత, ప్రవర్తన వ్యతిరేకత,
ఏదైతే దేవుడికి ఇష్టం కానీ ఉన్నదో ఈ రోజు విడిచిపెట్టే ఎడారి బ్రతుకు, ఈ ఎడారి బ్రతుకు విడిచిపెట్టి నేను చెప్పుకుంటే ఎడారి బ్రతుకులు ఉంటే దేవుడు ఈ యొక్క వాగ్దానం మన పట్ల నెరవేర్చాడు. ఇవాళ చివరి దినాల్లో ఉన్నాము దేవుడు వెళ్ళారా. ఎండమావులని ఏం చేస్తాడంటమ్మా? మరి ఈరోజు ఏమి లేదనుకోవద్దు. అబ్బా నా జీవితం అంతా ఇటు చూసినా శూన్యంగానే ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుతో సుభాసపోతున్నాను అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో బలంగా మాట్లాడుతున్నాడు. ఎంత మౌలు మడుగులు చేస్తా, నేను దీవిస్తున్నా, దీవించబోతున్నాను, దీవిస్తా, నేను త్వరగా చేస్తాను, నేను త్వరగా నేను ఇచ్చేవారిగా చేస్తాను. క్షమించండి, పుచ్చుకునేవారిగా కాదు, ఇచ్చేవారిగా చేస్తాను. ఎంత వాగ్దానాలు దేవుడు నీ పట్ల ఉంచితే ఇంకా వెనకంత వేస్తున్నావా? ఈ రెండు కళ్ళు వెనక్కి వచ్చినాయా లేదా నెత్తి మీదకి వచ్చినాయా? వెనక్కి వచ్చినా ప్రమాదమే, నెత్తి మీదకి వచ్చినా ప్రమాదమే. ఎప్పుడు ఉండవు దేవుడి స్థితిలో మనకు ముందు కళ్ళు ఉంచాడు. ముందే ఉంటే మంచిది. ఎక్కడ ఉండాలంటే ముందే ఉంటే మంచిది. వెనకపోయినా నష్టమే, నెత్తి మీదకి వచ్చినా. నెత్తి మీదకి వస్తే ఏం చూస్తాం? కింద చూడలేదు, పైన చూద్దాం, అక్కడ పడేసి దేవుడే చూస్తాం. వెనక్కి చూస్తే లోకాన్ని చూస్తున్నాం, లోతు బాధ్యాలు చూస్తున్నాం. అందుకని ముందు ఉంటే నీ గురి యేసు ప్రభు కనిపిస్తాను. అంతే, నీ యాత్ర నీకెంతో ప్రియంగా అనిపిస్తాను. కనుక దేవుని బిడ్డలారా ఎలా ఉంది? ఎలా ఉంది? కనుక ఒక 2-3 లక్షణాలు 5 నిమిషాలు ఉంది. ఒకటికి వాటి ఒంటి గంట ముగిస్తాను. ఒక లక్షణాలు చెప్పేసేసి నేను ముగిస్తాను. ఇప్పుడు జీవనకరంగా కావాలి, ఎండమాములు మడుగుతో ఉండాలి, ఎండ భూమిలో నీటి బుక్కులో పట్టాలి అంటే నువ్వేం చేయాలి? అది ఇప్పుడు మన ప్రశ్న. ఇంత బాగానే ఉన్నాం, బాగుంది కథ. ఎట్లుందండి? చాలా బాగుందండి, కథ బాగుందండి. ఈ కథ యొక్క సారాంశం మనం 2-3 లక్షణాలు చెప్పుకొని ముగించేసుకుంటాం. దేవుని బిడ్డలారా, ఎండమాల మడుగులు, ఎడారి నీటి కదా. అవును, దేవుని బిడ్డలు మొట్టమొదటి నీ జీవితంలో నిన్ను దేవుడు పిలుచుకున్నాడు కదా, నిన్ను ఎంచుకున్నాడు కదా. నీలో విశేషకరమైన ఏదో ఆయన కావాలని కోరుతున్నాడు. అంతే, నీలో ఒక ప్రత్యేకత ఏదో చూస్తున్నాడు, అలా ఉండాలని కోరుకుంటున్నాడు. పిలిచిన ఆయన అలాగే ఉంచాడు, ఎప్పటి చూస్తున్న ఆయన అలాగే ఉంచాడు. నేను ఈ పరిస్థితిలో ఏదో ఒక లోపం తీర్చే ఉన్నట్లయితే ఆయన ఉండిపోడు. కోపపడి చిన్న దెబ్బ కొట్టాడంతే, చిన్న దెబ్బ కొట్టాలి. పిల్లలు చాలా మంది ఇళ్ళలో ఎట్లా ఉంటారంటే తల్లిదండ్రులు వాళ్ళకి కోపం వస్తే చచ్చింది కూడా. అదే రోజు కొంచెం లైట్గా వాళ్ళని ఏదైనా అంటూ ఉంది, ఓ దారిలో పెట్టుకోవటం లేదు, ఒకేసారి తన్ని ఈడ్చి చచ్చుకోవాలని అంటే ఎట్లా అంటే చావు కొట్టుకు పడతారు కొందరు. వద్దు, ప్రియమైన తల్లులారా, మీ అందరూ తల్లులారా చెప్తున్నాను, వద్దు. సున్నితంగా చెప్పగలిగితే చెప్పదు. మాట వినకపోతే దెబ్బ కొట్టండి, కానీ చాపట్లను కొట్టుకోవాలి. అలాగే దేవది దేవుడు కూడా నిన్ను నన్ను కూడా చస్తావు, నువ్వైనా నేనైనా అని. ఏమండి, 16లో నాకు ఒక కళ వచ్చింది, మీరు ఒకసారి జ్ఞాపకం చేద్దామని. ఆ ప్రార్థన చేస్తూ పడుకున్నాను, ఒక కళ వచ్చేసింది. నేను బయటికి వెళ్ళానంట, అలాగ లోపల నా రూమ్లో ఎంటర్ అవుతున్నాను. నా మంచం మీద భయంకర కథసర్పం పండుకొని పొసగొడుతున్నాను. మాటలు కాదండి, ఇప్పటికీ నా జీవితంలో నేను మర్చిపోలేను. దాన్ని పండుకొని చుట్ట పెట్టుకున్నాను, ఇలాగా చుట్ట వేసుకొని పుస్తకొడుతుంది. ఆ పుస్తకం ఎంతగానో వినిపిస్తుందో తెలుసా అండి? వాము అని
ప్రభా ఏమిటిది, నా మంచం ఎక్కిందా, ఏంటి ప్రభా ఇది అని బాధపడి నాకేదో శోధన రాబోతుందని గ్రహించాను. అవునండి, నిజంగానే చాలా ఆరోగ్యరీత్యా ఏదైనా కానీ చాలా దెబ్బతిన్నాను, చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాను. అసలే ఈ వెన్నెముక సమస్యతో బాధపడుతుంటే ఈ గ్యాస్ ట్రబుల్ తీవ్రమైన శత్రువు అయినారు, మామూలుగా లేదు. ఆ తర్వాత 18లోకి వచ్చేసే వరకు 3 రోజులు మీటింగ్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత 4వ రోజు రాత్రి 7:30 ఒక పట్టుకుని దేవుని స్థుతించుకుంటే ఒక వృద్ధుడు దాదాపు 80 సంవత్సరాలు ఉంటాయి, ఒక పుట్ట దగ్గర పామును పైరు తీస్తూ ఉన్నాడు. ఎంత తీసినా వస్తుంది, కానీ దాని కోరలు ఎలా పట్టుకున్నాడు, నా భయమేసి పనిచేశాను. దేవుని బిడ్డలారా, ఇలాంటి భుజంగములు పుచ్చుకుంటే లాంటివి మన మీద ఎగిసిపడుతూ ఉంటాయి. అయినా సరే మన జీవితంలో దేవుడికి నువ్వు కావాలనుకున్నప్పుడు, నీలో విశేషకరమైనది ఏదో కోరుకుంటున్నప్పుడు ఆయన కోరిక తీర్చేలాగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి ఆయన కోరిక తీర్చేలాగా ఉండాలి. ప్రజల కోరికలు కాదంటే, ప్రజల కోరికలు కాదంటే ఎవరి కోరిక తెచ్చాలి? నేను ఆయన చిత్తం చేస్తాను. చావైనా బ్రతకైనా సరే ఆయన చిత్తం చేస్తాను. నాకేది వద్దండి ఆయన తప్ప అని ఒక బలమైన కోరిక నీలో కలగాలి. దేవుడు ఆశిస్తున్నది, వాంఛిస్తున్నది ఆయన కోరికను నెరవేరుస్తావా? రేపు చనిపోయిన తర్వాత తిరుపులోకి వచ్చేస్తే ఆయన ఒక అడిగే ప్రశ్న మొట్టమొదటి ఒకటే, నేను నీ కొరకు రక్తం దారి వచ్చాను, నువ్వు నా కొరకు ఏం చేశావు? నువ్వు నా కొరకు ఏం చేశావు? అప్పుడు ఏం చెప్తాం? ఏం చెప్తాం? లోకంలో తిరుగులాడానయ్యా, ఏమేమో పొందానయ్యా, ఏమేమో సంపాదించి కూడబెట్టుకున్నానయ్యా, ఇవా వ్యర్థమైనవి, దౌర్భాగ్యకరమైన పనికి మళ్ళీ అన్నీ చెప్తావా? ఆయన కోరిక నెరవేర్చు. నీటి బడుగులు వస్తాయి, నీటి బుక్కలు పడతాయి. అది ఎలాంటి జీవిత అనుభవంలో వచ్చేస్తాం. ఆలోచించండి, చెబుతున్నా. ఇక మొట్టమొదటి ఆయన కోరిక తీర్చేలాగా ఉంటావా? ఏమండి, చెప్పలేమండి. ఒకరు కూడా తలంచుతారేంటి? ఎందుకమ్మా మహిమ తలంచుతుందా? ఎవరిచిందా? అంత ఏందయ్యా మహిమగా లేకపోతే ఆలోచించండి. దేవుని కోరిక తీర్చేలాగా ఉండాలి. ఈ రోజు ఆయన కోరిక తీర్చుతావా? అది ఏంటంటే పాములు పుసుకొట్టే రాష్ట్ర పాములు కొత్త శివుల మధ్య నడిపిస్తాను అంటే నువ్వు ఒప్పుకుంటావా? నేనున్నానంటావా? లేదయ్యా ఆయన నాకంటే భయం అయ్యా, నాకు చాలా ప్రమాదకరం, అబ్బో నేను నిలబడలేదు అంటావా? కోరుకున్నాడు ఆయన, నేను నడిపించి ఆయన అది కాటు వేయకుండా, అవి నిన్ను ఎత్తుపట్టకుండా దేవుడు ఆత్మ ఎత్తుపట్టేలాగా నేను చేస్తాడు. ఆ కోరుకున్నాడు. తెలుస్తావా? ఇప్పుడు నీ లైఫ్ అంతా కూడా నువ్వు నీ జీవితం అంతా కొంచెం పూల బాటగా జీవించావు. ఎక్కడ అట్లుండదు, కదికైనా రాళ్ళదు, 15 రాళ్ళు ముళ్ళు కలిగి జిగ్జాగ్ టైప్ లో వంక తిక్కలుగా ఉన్నటువంటి మార్గంలో నేను నడిపిస్తాను. ఒప్పుకుంటావా? ఇదే నా కోరిక తెచ్చాను. అప్పుడే నువ్వు నీటి మడుగులు చూస్తావు, నీటి బొగ్గలు చూస్తావు. దేవుని స్తోత్రం గట్టిగా. కనుక ఒప్పుకుంటావా? ఏమండి, అన్ని నేను ఇప్పుడే నీకు ముందు పెడుతున్నాను, అన్ని అనుభవించని చెప్పడు దేవుడు. ఈ ఆశ ఒకళ్ళ విశ్వాసులు ఎన్ని సంవత్సరాలు నీకు అనుభవం అన్నా ఇది తీసేసుకో. ఏమేమి సిద్ధపరిచిన ఇస్తానంటాడు, కానీ కొన్ని అనుభవం ద్వారా తీసుకెళ్తాడు, అప్పుడు ఇస్తాడు. నీకు ఒకసారి వర్షంలాగానో మన్నాలాగానో కుదిపించడం. ఏమండి, కనుక ఆయన కోరిక తీర్చు. ఏది అడిగినా సరే, ఏ విధంగా నడిపించడానికి సంచితమైన ఎస్ అని ఎలాగ ఉండాలి. అవును నేనున్నా యెషయా ప్రవక్తలాగా. ఎవరయ్యా నా సువార్తను ప్రకటించదన్నయ్యా, నేనున్నానయ్యా, నన్ను పంపించాను. ఎంతమంది
ఆయన కొడుకు తెచ్చేలాగా ఉండాలి. రెండవదిగా చెప్తాడు, నెక్స్ట్ వీక్ గురించి నేను చేస్తాను. రెండవదిగా దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిరీక్షణ అవసరమైంది. ఏం అవసరం చెప్పండి? హోప్, 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 నిరీక్షణ కావాలి. ఏముందిలేండి, ఇప్పుడే ఇట్లా ఉంటుంది, ముందు ముందు ఏముంటుందబ్బా, ఇప్పుడే తల చేస్తాడంటే అప్పుడేదో వస్తాడంట, ఎప్పుడేదో చేస్తాడంట, అప్పుడేదో ఏందనంట, ఏందో పనుకోవాలంట. ఏంది చెప్తా అనుకుంటున్నావా? ఎందుకు బిడ్డలారా, నిరీక్షణ చాలా విలువైనది. నిరీక్షణ చాలా విలువైనది. నిరీక్షణించు. నువ్వు పరుగు పందుల్లో పరిగెత్తుతున్నావంటే, నా పరుగు పందులోనే పరిగెత్తుతున్నానంటే నిరీక్షణ లేకుండా పరిగెత్తలే. అది గుర్తుంచుకోండి. నిరీక్షణ లేకుండా పరిగెత్తడం అది గమ్యం ఎరగని జీవితం, దశ నిర్దేశించిన జీవితం. అంతే. బాదం చెట్టు ఆకులు బాగా పడిపోయిన తర్వాత పడిపోతున్నాయి, రాదు ఏమి గాలిస్తే ఏమవుతుంది చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి, వదిలిపోతున్నాయి. అలాగే ఇది గమ్యం వెళ్ళకుండా నువ్వు పోయినట్లయితే చేస్తున్నాయి. ఆలోచించు. దేవుడికి నీ జీవితాన్ని చక్కగా నిరీక్షణకు ఆస్పత్రులైన మన దేవునికి నువ్వు అప్పగించబడి నిరీక్షణ వస్తావు. ఒకప్పుడు ఇశ్రాయేలుకు నిరీక్షణ లేదు. నిరీక్షణ ఆధారం దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు నమ్మారు, గొప్ప గొప్ప కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు, ఉన్నత దశ చూశారు, అనేక వేలు అనిపించారు. నీ జీవితం కూడా నిరీక్షణ అవసరం. నిరీక్షణ ఉందా? నిరీక్షణ లేక కంగారు పడి అమ్మా ఐరన్ అయిపోయి ఏదోగా ఫీల్ అయిపోతున్నావా? దేవుడు ఎప్పుడు కూడా కొన్ని కార్యాలు ఆలస్యం అవుతాను ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మీ అబ్బాయిలు 10 రూపాయలు ఎప్పుడు 100 రూపాయలు ఇవ్వచ్చు, ఇది ఈజీ అని కాదు. కానీ దేవుడు నీకు ఇచ్చే టైంకి వచ్చి ఇచ్చినప్పుడే ఆ సమయాన్ని బట్టి స్పందించి ఇచ్చే సమయానికి ఇస్తాడు. కానీ నీ కొడుకు నీ కూతురుగా ఇచ్చావని, నీ దగ్గర ఉన్నాయి కదా అని ఇచ్చినట్టుగా ఆయన ఎవడో అది మాత్రం గుర్తుంచుకోవాలి. నేను టెస్ట్ చేస్తున్నాను. ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చాలంటే నిరీక్షణ కావాలి. నిరీక్షణ కలిగి జీవిస్తావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించండి. ఆలోచిస్తావా? మన మధ్య రమా ఉన్నది, వాళ్ళ మనరాలకి ఆ మధ్య బాగోలే. ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి చెప్పేది, నేను కూడా చేసేదాన్ని. జమ్మ ఎలా ఉందని బలమైన టెస్టులు చేస్తాను. అబ్బా నిజంగా ఆ ఏజ్లో చేయాల్సిన టెస్టులు కావు. నాకే బాధ కలిగింది. అంత బెగులు, అంత భయంకరం చేసిన దేవుడు సజీవుడమ్మా, బాగుంటుంది పాప అని చెప్తూ వచ్చాను. అడగండి. అవును, బాగానే ఉంది. అలాగే దేవుడు ఇట్లా ఆలోచించండి. మధ్యాహ్న కాలంలో నిరీక్షణ ఉంచు. ఈ వాగ్దానం నీ పట్ల దేవుడు సంబంధించుకునేలాగా చేస్తాను. అలా ఉంటావా? చెప్పాలని తీర్మానం ఉంటారా? ఓకే, ఉంటారా? పైవారు ఉంటారా? పైన చెప్పండి. అవును, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ మనతో ఈరోజు చక్కగా మాట్లాడింది. అయ్యా, నేను నీకు అలాగే కట్టుబడి ఉంటాను. ప్రార్థన చేసుకుంటాం. 2 ఒక్క నిమిషం వచ్చేద్దాం.